ఇది చూసి నేను చైనా వచ్చిన అనుకోకను మామ, ఇది బ్యాంకాక్లో ఉన్న చైనా టౌన్. హలో మామ, వెల్కమ్ టు ద 5th వీడియో. మనం వచ్చేసినాం చైనా టౌన్కి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం చైనీస్ న్యూ ఇయర్ గురించి. ఎందుకంటే రాబోయే 2-3 రోజుల్లో చైనీస్ న్యూ ఇయర్ ఉంది మామ, 29, 30, 31 జనవరికి. ఈ న్యూ ఇయర్ వచ్చేసి చైనా న్యూ ఇయర్ మామ, పేరులోనే ఉంది కదా చైనీస్ న్యూ ఇయర్ అని. ఇది వచ్చేసి గత 4000 సంవత్సరాల నుంచి జరుపుకుంటుర్రు ఇక్కడ అంటే ఓన్లీ చైనాలోనే జరుపుకుంటారు అనుకోకండి మామ. ఇది వచ్చేసి 10 కంట్రీల్లో జరుపుకుంటారు. తైవాన్, హాంకాంగ్, మకావ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ థాయిలాండ్. ఇంకా కొన్ని కంట్రీస్లో చైనా టౌన్స్ అన్ని సపరేట్గా ఏరియాస్ ఉన్నాయి. అది యూఎస్లో, కెనడాలో కూడా ఉంటుంది. అక్కడ కూడా జరుపుకుంటారు మామ. వీళ్ళందరూ వచ్చేసి చైనా ఒక దేవుళ్ళు. మనం ఎలాగైతే గణేష్ నిమజ్జనం రోజు ఎల్లో డ్రెస్సెస్ ఆర్ రెడ్ డ్రెస్సెస్ వేసుకుంటామో, అలాగే చైనీస్ న్యూ ఇయర్ రోజు మొత్తం ఎర్రగా వేసుకుంటారు మామ. అందరూ డ్రెస్సెస్ కానీ మొత్తం కల్చర్, మొత్తం ట్రెడిషన్ మొత్తం ఎర్రదనంతో నిండిపోతుంది. ఇంకా 2 days ఉంది, అప్పుడే వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు మొత్తం బిజినెస్. వీళ్ళు న్యూ ఇయర్ జరుపుకునేది జోడియాక్ సింబల్తో మామ. ఎలాగైతే మనం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కొలుస్తామో, అలాగే వీళ్ళు కూడా డ్రాగన్ని, స్నేక్ని చాలా కొలుస్తారు అనమాట. అయితే ఈ ఇయర్ వచ్చేసి వీళ్ళకి స్నేక్ సింబల్ వచ్చింది, అందుకే జనవరి 29కి వచ్చింది అనమాట. సో అందుకనే మొత్తం అంతా స్నేక్ సింబల్ తోటే ఉన్నాయి వీళ్ళవి. గిఫ్ట్ కార్డ్స్, సెటప్, డ్రెస్సింగ్కి అన్నీ రెడీగా ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నారు ఆల్రెడీ. షాపింగ్ అయితే నడుస్తుంది ఘోరంగా. నాకు తెలిసి చైనీస్ న్యూ ఇయర్ రోజు ఒక స్నేక్ని ఊరేగిస్తారు అనుకుంటా రోడ్ల మీద. అదే మనం మూవీలో చూస్తాం కదా, అలాగా మనుషులు పట్టుకొని బొమ్మ స్నేక్ని ఊరేగిస్తారు అనుకుంటున్నారు రోడ్ల మీద. ఈ వీడియోతో అంతే మళ్ళీ మనం చైనీస్ న్యూ ఇయర్ రోజు కలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.